వెంకటేశ్వర స్వామికి సగం కళ్ళు కనిపించకుండా పచ్చకర్పూరాన్ని ఎందుకు పెడతారనేది చాలా మందికి డౌట్ ఉంది. అలాగే పచ్చకర్పూరం అంటే ఘాటుగా ఉంటుంది కదా, మరి స్వామివారి కళ్ళు మండవా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంది. అయితే వెంకటేశ్వర స్వామికి కళ్ళు కప్పి ఉంచేలా పచ్చకర్పూరాన్ని ఎందుకు పెడతారంటే, పూర్వం తిరుమలలో అధికారులు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా చాలా కఠినంగా శిక్షింపబడేవారు. చిన్న చిన్న తప్పులకు కూడా చాలా కఠినంగా శిక్షింపబడటం అదలా కొనసాగుతూ వస్తుంది. అసలు ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి కూడా చాలా మంది భయపడేవారు. దీనికి పరిష్కారం ఏదైనా కావాలని అక్కడ ఉండే అర్చకులు స్వామివారికి పెట్టే నామంలో పచ్చకర్పూరాన్ని కలిపి స్వామివారి కళ్ళు కప్పి ఉంచేలా నామాన్ని పెట్టడం మొదలు పెట్టారు. పూర్తిగా కళ్ళు కప్పి ఉంచేలా నామాన్ని పెడితే స్వామివారు ఆగ్రహానికి లోనవుతారని, స్వామివారికి అభిషేకం చేసే ముందు రోజు అంటే శుక్రవారంకి ముందు రోజు గురువారం స్వామివారి ఆభరణాలు అన్ని కూడా తీసి పచ్చకర్పూరాన్ని తీసి ఆ గురువారం ఒక్కరోజు స్వామివారి నేత్ర దర్శనం కల్పించేవారు. అప్పటి నుండి స్వామివారి కళ్ళు కనిపించకుండా పచ్చకర్పూరం పెట్టడం ఇప్పటికి కూడా కొనసాగుతోంది. అయితే పచ్చకర్పూరం అనేది ఘాటుగా ఉంటుంది కదా, మరి స్వామివారు కళ్ళు మండవా అని చెప్పి